హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి అదే రైతు భరోసా, రైతు బంధు నిధులు అనేవి రైతుల ఖాతాలలో చాలా నెలల తర్వాత జమ అవుతున్నాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, అలాగే రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి జమ కాబోతున్నాయనే సమాచారాలు చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని, మన వీడియోలని మొదటిసారి కనుక చూస్తుంటే ఇప్పుడే వీడియోని కింద చూపించే లైక్ బటన్ని లైక్ చేసి దీంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రైతు భరోసే కాదు, ఇతర ఏ ఒక్క పథకం వచ్చినా దాని గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ అనమాట. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి సమీక్ష చేసినా కూడా అప్డేట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే తాజాగా మనం కొన్ని అప్డేట్స్ చూసుకున్నాం. అదేంటి అంటే రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు రెండో విడత కూడా జమ అయ్యాయి. మొత్తం 1126 కోట్ల రూపాయల వరకు దాదాపుగా 21 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. మొదటి విడత 4 లక్షలు, ఆ తర్వాత 17 లక్షల మంది ఖాతాలలో మొదటి విడత 569 కోట్లు అయితే రెండో విడతతో కలిపి 1126 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పటి వరకున్న సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు మొత్తం 24 లక్షల మంది ఉంటే ఈరోజు 1 ఎకరం పట్టాలోపు కలిగిన రైతుల ఖాతాలలో 17 లక్షల మంది ఖాతాలలో 1100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అనే సమాచారం ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో మరి మిగతా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఎప్పుడు పడబోతున్నాయి అనే విషయానికి కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో నేను మీకు వివరించే ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకమైన సమాచారమే. సో ఎందుకు అంటే ఈరోజు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా లేదా రోజు రైతు బంధు 4,000 రూపాయలతో ప్రారంభించి దాన్ని 5,000 రూపాయలుగా చేసి ప్రతి రోజు 1 ఎకరం చొప్పున లేదంటే 2 ఎకరాలకి కలిపి 3 ఎకరాలకు కలిపి ఏదేమైనప్పటికీ ప్రతిరోజు రైతుల ఖాతాలలో దబిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన 7,500 కోట్ల లేదా 7,600 కోట్ల రూపాయలు అనేవి జమ అయ్యాయి. కానీ ఈరోజు అలా లేదు. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారం చేపట్టి మొదటి విడత రైతు బంధు జమ చేస్తే అది మే వరకు కూడా జమ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత మొన్న వానాకాలం సీజన్కి సంబంధించి ఎలాంటి నిధులే లేదు. ఇప్పుడు 2025 జనవరి 26వ తారీఖు నాడు మొత్తం 4 పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం రైతు భరోసా, రైతు బంధు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కొత్త రేషన్ కార్డుల మంజూరు. వీటిలలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో రైతు భరోసా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి మొదట 7,500 రూపాయల వాగ్వాదాన్ని 6,000 రూపాయలుగా జనవరి 4వ తారీఖున చేసి మొన్న మొదటి విడత 569 కోట్ల రూపాయలు సుమారుగా 4,41,000 మంది ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లుగా చెప్పింది. ఆ తర్వాత రెండో విడత ఫిబ్రవరి నెలలో మళ్ళీ 3వ తారీఖు బహుశా 4వ తారీఖు ఈ అప్డేట్ ఉంది. మళ్ళీ 17 లక్షల మంది రైతుల ఖాతాలలో మొత్తం 21 లక్షల మంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు 1 ఎకరం వరకు అయిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 2, 3, 4, 5 ఎప్పుడు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మరొక వారం 10 రోజులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి. ఈ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన 8,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. కాబట్టి 1-2 రోజులలో 2 ఎకరాలు, 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా, రైతు బంధు నిధులు అనేవి జమ కాబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది. ఇలా 10 ఎకరాలు కాదు 20 ఎకరాలకు మీరు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ అధికారులు సర్వేలో తేలి రికార్డులలో మెన్షన్ చేస్తే మీకు ఆ నిధులు అనేవి రాబోతున్నాయి. ఇంకా ఏ ఒక్క అప్డేట్ ఉన్నా ఇలాంటి వీడియోల రూపంలో మీకు సమాచారాలు తెలియజేస్తుంటే ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.